అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. ముందిప్పుడు ఏ ఉయ్యాల్లో వేస్తారో డిసైడ్ చెయ్యండి. ఇంకే ఉయ్యాల్లో వేస్తాం? అమూల్ తీసుకొచ్చిన ఉయ్యాల్లోనే వేస్తాం. ఒక గొడ్రాలు తీసుకొచ్చిన ఉయ్యాల్లో వేస్తారా? మీరు తెచ్చిన ఉయ్యాల్లోనే పాపని పడుకోబెడదాం. ఇంకా ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? రామ్మా, నువ్వు తీసుకొచ్చిన ఉయ్యాల్లోనే నువ్వే ఈ పసిపాపను వేయమ్మా. అది కాదు పిన్ని. కాదరికక్క రా. పదమ్మా. చూసారా, నా కూతురి తీసుకొచ్చిన ఉయ్యాల్లో పడుకోబెట్టగానే నా మనవరాలు ఎలా కేరింతలు కొడుతుందో. పిన్ని, నేనింక బయలుదేరుతాను. అదేంటక్కా, భోంచేసి వెళ్ళు. నాకు ఆకలిగా లేదమ్మా. భోజనం కూడా చేయకుండా వెళ్తే ఎలా అండి? నిజంగానే నాకు ఆకలిగా లేదు హేమంత్. ఈసారి వచ్చినప్పుడు తింటాం. అది కదమూల్య, ప్లీజ్ పిన్ని. వెళ్ళొస్తాను నాన్న. జాగ్రత్త అమ్మా. అమూల్య, ఇవన్నీ మనసులో పెట్టుకుని బాధపడకమ్మా. అదేం లేదు పిన్ని. అయినా ఇప్పుడు నేను చాలా సంతోషంగా వెళ్తున్నాను. నా కూతుర్ని నేను తీసుకొచ్చిన ఉయ్యాల్లోనే వేశారు. నిజంగానే చాలా సంతోషంగా ఉంది. జాగ్రత్తమ్మా. పదండి పార్థు గారు. మీరెళ్ళి చూస్తుండండి, నేను ఇప్పుడే వస్తాను. అలాగే మేడం.
ఒళ్ళంతా మంటలు మేడం మేడం మంటలు మేడం మేడం అబ్బా మేడం మేడం ఒళ్ళంతా మంటలు మేడం అబ్బా మంటలు మంటలు. ఏంటి ఏమైంది? వాళ్ళు చెప్పినట్టు అక్కడ ఏదో శక్తి ఉంది మేడం. నిజంగానే అక్కడ శక్తి ఉంది మేడం. ముందుకెళ్లకుండా ఆపుతోంది మేడం. అయితే ఆ శక్తి ఏంటో నేను చూస్తాను. పదండి. వద్దు మేడం వద్దు వద్దు పదండి. మేడం 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 చెప్పింది కరెక్టే. ఇక్కడేదో శక్తి ఉంది. ఇదొక మహత్యమైన ప్లేస్ లా ఉంది. వెళ్ళి కొబ్బరికాయ పసుపు తీసుకురండి. అలాగే మేడం. మేడం మనం ఇక్కడి నుంచి వర్క్ స్టార్ట్ చేయబట్టే కదా మనల్ని ఆ శక్తి ఆపింది. అవును మేడం. అయితే వెళ్ళి ఆ వైపు నుంచి పని స్టార్ట్ చేయండి. అలాగే మేడం. ఏంట్రా అలా చూస్తారు? పని మొదలు పెట్టండి. అలాగే మేడం. నా చేతులన్నీ నొప్పమ్మా. అమ్మా 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 నా చేతులన్నీ నొప్పమ్మా. నొప్పి. ఒరే ఆ వైపు నుంచి మొదలు పెట్టండి. ఏంట్రా భయపడుతున్నారు? వెళ్ళండి.
అలాగే మేడం. అమ్మా 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 నొప్పి అమ్మా 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 నడు నొప్పి అమ్మా నడు నొప్పిరా. ఒరే అక్కడ వదిలేసి ఆ పక్కన తవ్వండి. త్వరగా కానివ్వండిరా. అమ్మా అమ్మా కాళ్ళమ్మా నొప్పులు అమ్మా చేతులు చేతులు అమ్మా నా కాళ్ళు నా కాళ్ళు రా అమ్మా నా కళ్ళు కనపడతలేదు. చేతులు నా చేతులు నొప్పి. ఇక్కడ ఏదో ఉందిరా. మనం ఇక్కడే ఉంటే మనల్ని బ్రతకనే వదరా. రండి రండి వచ్చేయండి రా వచ్చేయండి. ఒరే ఒరే ఎక్కడికి రా. ఒరే ఒరే కార్తీక్ ని పిలిపించండి. నమస్తే మేడం. నమస్తే కార్తీక్. ఇక్కడ మా పనులు జరగకుండా ఏదో శక్తి మమ్మల్ని ఆపుతోంది. అదేంటో చూడండి కార్తీక్.
మేమెవరూ ముందుకెళ్ళలేకపోయాం. మీరెలా వెళ్ళగలిగారు? నా ఆలోచనలు, నేను చేసే పనులు, నా బాడీలో ఉండే అణువు అన్ని పాజిటివ్గానే ఉంటాయి. కాబట్టే నేను ముందుకెళ్ళగలిగాను. మీరు ఇక్కడికి ఏదో నెగిటివ్ ఆలోచనతో వచ్చారు కాబట్టే ముందుకెళ్ళలేకపోతున్నారు. ఇంతకీ మమ్మల్ని ఏ శక్తి ఆపుతోంది కార్తీక్? చెప్పండి. ఇది చాలా పవర్ఫుల్ ప్లేస్ మేడం. ఈ స్థలమంతా ఒక పాజిటివ్ ఎనర్జీతో నిండిపోయింది. ఇంతటి పాజిటివ్ ఎనర్జీతో నిండిపోయిన ఈ ప్లేస్లో ఎవరైనా వచ్చి కాసేపు కూర్చుంటే వాళ్ళకున్న దోషాలు పోయి, రోగాలు పోయి ఒక దివ్య తేజస్సును పొందుతారు. అంత పాజిటివ్గా ఉంది ఈ ప్లేస్. ఇంత పాజిటివ్ ఎనర్జీతో నిండి ఉన్న ప్లేస్ని నేను ఇంతవరకు ఎక్కడా చూడలేదు. ఇలాంటి ప్లేస్లో నెగిటివ్గా ఎవరూ ఏం చేయలేరు. బలవంతంగా ఆఖరికి చిన్న రాయిని కూడా ఇక్కడి నుంచి కదపలేరు. దీనికి రెమెడీ లేదా? ఇది నెగిటివ్ ప్లేస్ అయి ఉంటే రెమెడీ ఉండేది. కానీ ఇది పూర్తిగా పాజిటివ్ ఎనర్జీతో నిండిపోయింది కాబట్టి ఎటువంటి రెమెడీ ఉండదు. ఒకవేళ మీరు ఇక్కడ నెగిటివ్గా ఏ పని చేయాలనుకున్నా వెంటనే మీరు మీ ఆలోచనని విరమించుకోండి. మీ మంచి కోసమే చెప్తున్నాను, దయచేసి అర్థం చేసుకోండి. వెంటనే దిండే సిద్ధాంతి గారికి ఇక్కడ జరిగిందంతా చెప్పి ఆయన్ని వెంటనే ఇక్కడికి రప్పించండి. అలాగే మేడం. అమూల్య, అమూల్య, వెళ్దామా? దీనంతటికీ కారణం మా అక్కే. మా అక్క అమూల్యని బాగా హర్ట్ చేసింది. అమూల్య బాగా ఫీల్ అయినట్టుంది. అమూల్య, ఏంటిది? మా అక్క మెంటాలిటీ గురించి నీకు తెలుసు కదా అమూల్య. అసూయ ముందు పుట్టి ఆ తర్వాత అది పుట్టింది. తన మాటలేమీ పట్టించుకోకు, వదిలే. మన ఇద్దరి మధ్య ఉన్న బంధం గురించి తనకేం తెలుసు? అసలు మనం ఎలాంటి పరిస్థితుల్లో పెళ్లి చేసుకున్నామో ఆవిడకేం తెలుసు? మనం భార్యాభర్తలుగా కంటే మంచి స్నేహితులుగా జీవితంలో ప్రయాణిస్తున్నామని ఆవిడికేం తెలుసు? ఇవేవి తెలియని తను ఏదో మూర్ఖత్వంగా నోటుకొచ్చింది మాట్లాడితే నువ్వు బాధపడతావేంటి అమూల్య? ఒక ఆడపడుచుగా ఆవిడకి ఇవ్వాల్సిన మర్యాదలన్నీ ఇస్తున్నా కూడా ఆవిడెందుకు నా మీద పగబడుతోంది?
నేనేమైనా మీ ఇంట్లో తేలిగా కూర్చొని తింటున్నానా? మీ కోట్ల సంపాదనను కొట్టేయడానికి నేనేమైనా కుట్ర పన్నుతున్నానా? మీ ఏసీ గదులకి మీ సుఖాలకి అలవాటు పడి నేనేమైనా ఎంజాయ్ చేస్తున్నానా? మీకు విషయం తెలుసా పార్థు గారు? నేనెప్పుడూ మీ ఇంట్లో కడుపు నిండా భోజనం చేయలేదు. మీరు గదిలో బెడ్ మీద పడుకుంటే నేనెప్పుడు కింద పడుకోవడానికి ఇష్టపడుతుంటాను. నేను ఒంటరిగా ఉంటే ఏసీ కూడా వేసుకోను. ఎందుకో తెలుసా పార్థు గారు? నేనొచ్చిన స్థాయి అలాంటిది కాబట్టి, అది నేనెప్పటికీ మర్చిపోలేను కాబట్టి. మీరు ఎలాంటి పరిస్థితుల్లో నాకు స్థానం ఇచ్చారో నాకు తెలుసు కాబట్టి. నేనేమి కోట్లు కోట్లు కట్నాలు తీసుకురాలేదు కాబట్టి, అవన్నీ అనుభవించడానికి నేను అర్హురాలు కాను కాబట్టి. నేను మీ ఇంట్లో తినే ప్రతి మెతుక్కి నేను లెక్క కట్టుకోవాలి కాబట్టి ఈ ఇంట్లో పనులు చేస్తూనే ఉన్నాను. అలా చేస్తున్న నన్ను మీ అక్కయ్య ఎందుకు అర్థం చేసుకోవట్లేదు పార్థు గారు? అమూల్య, చిన్నప్పటి నుంచి రాచి రంపాలు పెట్టి నాకెంతో నరకాన్ని చూపించిన మా పిన్ని ఆఖరికి మారిపోయి ప్రతి చిన్న విషయం కూడా నాకు చెప్పి నాతో మాట్లాడు కానీ ఏమీ చేయడం లేదు పార్థు గారు. ఇప్పుడు మా పిన్ని నన్ను ఎవరైనా ఇంత మాట అన్నా కూడా తట్టుకోలేదు. మా పిన్నిలోనే అలాంటి మార్పు వచ్చింది, కానీ మీ అక్కలో మాత్రం మార్పు రాదా పార్థు గారు? మీ అమ్మ, మీ నాన్న, మీరు, మీ అందరిలో ఉన్న మంచితనం కొంచెం కూడా మీ అక్కకి రాలేదేంటి పార్థు గారు?